హాయ్ గోపి మోహన్ గారు, వెల్కమ్ టు స్టూడియో. హాయ్. సో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఆల్మోస్ట్ ఇంకొక 2 ఏళ్ళు అయితే 20 years, దాదాపుగా 2 దశాబ్దాల పాటు సినీ జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అంటే అంత ఐడియా లేదండి. రైటర్ అయ్యి మాత్రం 13-14 years అయిందండి. ఓకే. ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీకి దాని ముందు ఒక 3-4 years ముందు వచ్చాను. 17 years. 17 years. అదే ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు పోతే 2 దశాబ్దాలు కంప్లీట్. అంతే. అసలు 20 ఏళ్ల క్రితం గోపి మోహన్ ఏంటి, ఇప్పుడు మాకు తెలుసు. మా 20 ఏళ్ళ క్రితం అంటే చాలా ఆవేశంగా ఉండేవాడిని అండి. అప్పుడు ఏదో చేసేద్దాం అని. అంత లేదు. ఇప్పుడు కొంచెం సెటిల్గా వెళ్తున్నాం. రైటింగ్లో ఆవేశం ఉంది కానీ మనిషిగా తగ్గింది. అసలు ఈ పెన్ పట్టడము ఎప్పటి నుంచి అలవాటైంది? అంటే యాక్చువల్గా నేను స్టోరీస్ రాసుకునే డైరెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చాను. నేను వేరే వాళ్ళ దగ్గర కథలు తీసుకోకుండా నా కథలు నేనే చేసుకున్నాను. మీరే డైరెక్ట్ చేసుకున్నాను. ఆ అవకాశాలు లేట్ అవుతూ ఉండటంతో నా దగ్గర ఉన్న కథల్ని నేను బయట అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అలా రైటర్ అయ్యాను అనమాట. సో డైరెక్షన్ అనేది చాలా కష్టము, మనలాంటి వాళ్ళకి అప్పుడప్పుడే దక్కేది కాదు అనేది మీకు మొదట్లోనే అర్థమైపోయిందా? అంటే నాకు ఈజీ అనే అనిపించిందండి బిగినింగ్ వచ్చినప్పుడు. నా కెరీర్ గ్రాఫ్ కూడా నేను 3 సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి 4వ సినిమా రైటర్ అయిపోయాను నేను. 5వ సినిమాకి నాకు డైరెక్షన్ అవకాశం కూడా వచ్చింది. అనుకోకుండా అది మెటీరియలైజ్ అవ్వలేదు అంతే. తర్వాత ఏంటంటే ఆ మెటీరియలైజ్ అవ్వకపోవటం ఒక 4-5 years పాటు స్ట్రగుల్ జరిగింది. అంటే 2002లో సంతోషం నా మొదటి సినిమా రిలీజ్ అయింది రైటర్గా. అక్కడ నుండి ఒక 4 years పాటు స్ట్రగుల్ అయ్యాను. అంటే సరైన ప్రాపర్ హీరో దొరకలే అప్పుడు నా కథకి. సో ప్రొడ్యూసర్ ఉన్నాడు కానీ మంచి హీరో దొరికితే తన మార్కెట్ అవుతుంది కదా అని చెప్పి వెయిట్ చేసాం. ఇంకా తర్వాత ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నాను, బెటర్ రైటింగ్ ఫీల్డ్లోనే ఫోకస్ అవుదామని డి దగ్గర నుండి ఇంకా టోటల్గా రైటర్గానే ఫోకస్ అవుతూ వచ్చాను. ఆ హీరో దొరకని స్క్రిప్ట్కి అది పట్టాలు ఎక్కింది. ఆ తర్వాత ఎక్కలేదండి ఇంతవరకు. ఇంత మటుకు ఎక్కలే. ఎవరికి అమ్మని కూడా అమ్మలేదు ఆ స్టోరీ? అమ్మలేదు. అంటే అప్పుడులో దాని మీద నాకే మమకారం ఎక్కువ ఉండేది, అందుకని అమ్మలేదు. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత అవుట్డేట్ అయిపోయింది, స్టేల్ అయిపోయింది. ఇంకంతకని దాంట్లో ఉన్న కొన్ని ఇన్సిడెంట్లు మా సినిమాల్లో వాడాం. కొన్ని ఎక్కడ అవసరమైనవి. ఇంకా కథ పనికిరాదండి. రైటర్గా అండ్ స్క్రీన్ ప్లే, డైరెక్టర్, ఈ మూడిట్లో ఏది గోపి మోహన్కి పర్ఫెక్ట్ జాబ్ అనిపిస్తుంది? స్క్రీన్ ప్లే అండి. అంటే నేను ఎంటర్ అయింది కూడా స్క్రీన్ ప్లే రైటర్గానే ఎంటర్ అయ్యాను. అంటే నాకు స్క్రీన్ ప్లే రైటర్ అంటే అండి, డైరెక్టర్కి స్క్రీన్ ప్లే అవగాహన ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు అది ఆ డైరెక్టర్ అవ్వాలనే దీని నుండి అది అబ్బిందండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్బింది. అందువలన స్క్రీన్ ప్లే అనేది నేను వేరే వాళ్ళు ఒక యావరేజ్ కథను తీసుకొచ్చినా దాన్ని హిట్ చేయగలిగే పరిస్థితి నేను చేయగలను. అంటే ఆ జాబ్లో బ్యాడ్ కథ ఎత్తుకుంటే ఏ స్క్రీన్ ప్లే కాపాడలేదు, కొంచెం మినిమంగా ఉంటే దాన్ని బెటర్ చేయొచ్చు. ఓకే. సో డైరెక్టర్ యాంగిల్ కూడా మీకు తెలుసు, ఆ వ్యూ పెట్టుకొని మీరు స్క్రీన్ ప్లే చేస్తూ ఉంటారు. అసలు ఒక స్క్రీన్ ప్లే రైటర్కి ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే సూటిగా ఏం చెప్తారు? అంటే నిర్మోహమాటంగా కథలో బాగోలేనివి చెప్పాలండి. మనం అక్కడ కొంచెం పర్సనల్గా తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కథా రచయిత వేరే వాళ్ళు ఉంటారు, అప్పుడు మనం ఇది సీన్ బాగాలేదు, దీన్ని మార్చకపోతే సినిమా గ్రో అవ్వదు, నెక్స్ట్ లెవెల్కి వెళ్దంటే వాళ్ళు మమకారం పెంచుకుని ఉంటారు దాని మీద. ఆల్రెడీ వాళ్ళు ఒక ట్రావెల్లో ఉంటారు. సో మనం చెప్పే కరెక్షన్స్ కొంతమంది యాక్సెప్ట్ చేయగలరు, కొంతమంది ఈగో తీసుకుంటారు. వీడు చెప్పిందే రైట్ అవ్వాలని రూల్ ఏముంది అనేది. అలా వెళ్ళినప్పుడు కొంచెం అంటే ప్రొఫెషనల్గా తీసుకున్నంత వరకు ఎనాలిటికల్గా దాన్ని నేను ఎప్పుడు అనలైజ్ చేస్తానండి. ఎందుకు ఈ సీన్ బాగోదు అనేది కూడా నేను డిస్కషన్లో క్లియర్గా చెప్తాను, దానికి ఉదాహరణలు చెప్తాం. అది కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకుంటారు, కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోలేరు. అదొక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్క్రీన్ ప్లేలో. మన అవతల ఐక్యూని బట్టి ఆధారపడి ఉంటుంది. ఐక్యూ అనుకోవాలా, అది ఈగో సాటిస్ఫై చేస్తున్నాం అనుకోవాలా? అంటే కొంతమంది రిజిడ్గా ఉంటారండి, మొండిగా ఉంటారు, ఇది మార్చం అనేటప్పుడు. అట్లాంటప్పుడు మనలాంటి స్క్రీన్ ప్లే చేసినప్పుడు కూడా ఏం ఉపయోగం ఉండదు. కొంతమంది ఏంటంటే ముందు ఇన్వైటింగ్గా ఉంటారు, నా దగ్గర నుండి అన్నీ తీసుకుందాం అని, ఏం బెటర్ ఉంటే తీసుకుందాం అనుకుంటారు. సో అప్పుడు అది ప్రాజెక్ట్ ప్లస్ అవుతుంది. మేము మలయాళం సినిమా ఒకటి కొన్నామండి రీసెంట్గా, ఎప్పుడో ఒక 4-5 ఏళ్ళ క్రితం. అది చూసాం, దాంట్లో పాయింట్ బాగుంది. అది కథగా తీసుకుంటే అంటే వాళ్ళు రీమేక్ రైట్స్ కొన్నారు, నేను కోనగారు స్క్రీన్ ప్లే చేసాం దానికి. ఆ సినిమా ఒరిజినల్ దానికంటే తెలుగులో చాలా బెటర్గా చేసాం. యాక్చువల్గా అక్కడ పెద్ద ఆడలే సినిమా అది,
తెలుగులో మంచి సో ఆ స్టోరీలో ఎక్కడ చేంజ్ చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది ఆ పల్స్ పట్టుకున్నారు. అది అంటే మెయిన్ ఆ స్క్రీన్ ప్లే టెక్నిక్ ఏదైతే ఉందో దాంట్లో ఈ పాయింట్ కనెక్ట్ అవుతారు అనేది అది తీసుకుని ఆ పాయింట్ని మేము కొత్తగా స్క్రీన్ ప్లే చేసాం. ఓకే, ఇక్కడ వర్కౌట్ అయింది. దేనికైనా రెడీ, పెద్ద హిట్ దేనికైనా రెడీ. ఓకే, తెలిసిందే అది. సో ఈగో క్లాషెస్ వల్ల ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? లేవండి, నాకు తెలిసినంత మటుకు అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే అసలు క్యాన్సిల్ చేసుకోవటాలు, ఆగిపోవటాలు ఇలాంటివి నా క్యారియర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఫస్ట్ ప్రాజెక్టు ఒకటి అలా జరిగింది. దాని నుండి నేను బయటకు వచ్చాను. కాకపోతే అది కూడా తర్వాత టేక్ ఆఫ్ అయిందండి. అది స్వయంవరం కింద తర్వాత తీశారు వాళ్ళు. తర్వాత క్యారియర్లో ఎప్పుడు కూడా నాకు అలాంటి అనుభవం ఎదురవ్వలేదు. స్వయంవరం కథ మీదే కాదు, నాది కదండి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఓకే, అంటే అది వర్కౌట్ అది ఫస్ట్ వర్కౌట్ అయిన తర్వాత స్వయంవరం కింద. దానికి మీరు ఏం చేశారు ఫస్ట్? నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, సో అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవ్వలేదు. ఓకే, అది బిగినింగ్లో నేను చేసిన సినిమాలు ఒకటి ఇలా టేక్ ఆఫ్ అవ్వకపోవటం, తర్వాత చేసిన సినిమాలు ఆడకపోవటం, యమజాతకుడు, వంశీ, అంటే 3 ఏళ్ల పాటు టైం స్పెండ్ చేసి 3 ఏళ్లలో ఏ ప్రోగ్రెస్ లేకుండా ఉంది. ఏంటి అంటే అంటే ఫ్లాప్ సినిమాలు, ఎక్స్పీరియన్స్ తప్ప ఇది ప్రోగ్రెస్ కనపడాలి. అప్పుడు ఎప్పుడైతే నేను ఒక సినిమా అది పెద్ద హిట్ అయిందో ఆ సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయటం. సో అక్కడే రైటింగ్ సైడ్ కూడా ఫస్ట్ సినిమా అది. యాక్చువల్గా ఆయన డిస్కషన్స్లో ఇన్వాల్వ్ చేసుకున్నారు, తేజ గారు ఇన్వాల్వ్ చేసుకున్నారు. అక్కడ నుండి నాకు ఆ రైటింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ డెవలప్ అయిందండి. ఓకే, అంటే మనం ఎందుకు డిస్కషన్స్కి వెళ్ళకూడదు వేరే వాళ్ళ మూవీస్కి, సో వీ కెన్ మేక్ మనీ. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మెలకువలు అప్పటికే తెలుసుకున్నాం. ఇంకా అంటే ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ అండి, లైఫ్ లాంగ్ తెలుసుకుంటూనే ఉండాలి. సో రైటర్గా కూడా ఉంటూ మనం నేర్చుకోవచ్చు కదా అనుకుంటూ సంతోషంకి దశరథ్ డైరెక్ట్ చేస్తుంటే ఆ సినిమా స్క్రీన్ ప్లే చేయడం జరిగిందండి. స్టార్ హీరోస్కి స్క్రీన్ ప్లే కానీ కథ కానీ అందిస్తూ ఉన్నప్పుడు అంటే ఎలాంటి బర్డెన్స్ ఉంటాయి ఒక రైటర్గా మీ పైన, ఒక స్క్రీన్ ప్లే రైటర్గా? అంటే బర్డెన్ అంటే ఏం లేదండి, వాళ్ళ మీద హెవీ బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు మంచి కథ అని స్టార్ మీద తీద్దామని అంటే కొన్నిసార్లు యాక్సెప్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే దాని లిమిటేషన్ ఒక 30-40 crores ఉంటే, సో దానికి ఏంటంటే పఫ్ చేస్తామండి, మొత్తం హంగామాలు అన్నీ కూడా దానికి జోడిస్తాం. ఎందుకంటే ఒక క్లాస్ ఆడియన్స్ చూస్తేనే సరిపోదు, ఒక ఎడ్యుకేటెడ్ చూస్తేనే సరిపోదు, మాస్ కూడా చూడాలి, లేడీస్ చూడాలి. సో కొంచెం క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. కథ కోర్ ఎలిమెంట్ తీసుకుని అందరినీ రంజం చేయడం కోసం కమెడియన్స్ని పెట్టి సాంగ్ సిట్యువేషన్స్, అలాగే హీరోయిజం ఎలివేషను ఇవన్నీ కూడా చేస్తాను. ఇది అందరూ బయట సినిమా చూసేటప్పుడు ఈజీ అనుకుంటారు కదండి. సక్సెస్ అయిన సినిమాకి ఇప్పుడు మేము దూకుడు చేసాం. దూకుడు చాలా పెద్ద సక్సెస్ స్టార్ హీరోతోటి. అలాగే మళ్ళీ దూకుడు ఇమీడియట్గా రాలేదు, మీరు గమనిస్తే. ఎందుకు రాలేదంటే ఆ సినిమాకి సబ్జెక్టు బాగుంటూ హంగామాలు కూడా బాగున్నాయి. సబ్జెక్ట్ బాగోకపోతే, సబ్జెక్ట్ అంటే కోర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, అది ఆ సినిమాలో వర్కౌట్ అయిందండి. తర్వాత మూవీస్లో కొన్ని సినిమాల్లో వర్కౌట్ కాకపోవటం వల్ల ఆ రేంజ్ రాదనమాట. సో అదే కోర్ ఎలిమెంట్ తీసుకొని మరి చేసినప్పుడు ఇది వర్కౌట్ అయ్యి మిగతా వర్కౌట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటంటే? అంటే అక్కడ దొరకకపోవటం కూడా ఉండొచ్చు అండి. అన్నిసార్లు బెస్ట్ లైన్స్ దొరకవు మనకి. ఒక్కోసారి మంచి లైన్ దొరుకుతుంది, లేకపోతే మనం అనుకుంటాం అప్పటికి ఇది కూడా అలాగే బెస్ట్ లైన్ అని. అది ఫైనల్ రిజల్ట్ అయిన తర్వాత కానీ మనకు అర్థం కాదు. అంటే ఇది కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ అండి. మనం దీనికి ఇవన్నీ చేస్తే ఆడేస్తాయి అని ఎవరికి తెలీదు. ఇది క్రియేటివ్ ఫీల్డ్. ఒక్కొక్కసారి బాగా కనెక్ట్ అయిపోతారు, ఒక్కొక్కసారి బాగా కనెక్ట్ అవ్వరు. ఇప్పుడు సపోజ్ మీకు ఈజీగా అర్థం అవటం కోసం చెప్తాను. ఎప్పుడున్నా ఒక SMS ఒక మంచి ఇదో పెట్టారనుకోండి, దానికి ఒక 200 లైక్లు వస్తాయి. ఎందుకు వస్తాయో మీకు ఇది వస్తాయని మీరు పెట్టరు ఒక పోస్టింగ్. కొన్నిటికేమో ఒక 5-6 లైక్లే వస్తాయి. రీజన్ ఏంటంటే మీరు ఒకే బ్రెయిన్తో అన్నిటినీ అలాగే పెడతారు. ఇది అవతల వాళ్ళు ఇష్టపడాలనే పెడతారు. దాంట్లో కొన్నిటికి ఎందుకో విపరీతమైన స్పందన వస్తుంది. దాంట్లో ఉన్న సెన్స్ ఎందుకో అవతల వాళ్ళకి నచ్చుతుంది. మేమేంటంటే ప్రొఫెషనల్గా ఆ సెన్స్ని 70% క్యాచ్ చేయగలిగినప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటాం. ఓకే, ఇప్పుడు ఒక కథ అనుకొని ఒక రైటర్ పర్స్పెక్టివ్లో వెళ్తారు, ఒక కథను తీసుకెళ్తారు. అక్కడ హీరో యాంగిల్లో అక్కడున్న డైరెక్టర్ ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు మీ బ్రెయిన్ చైల్డ్గా భావించే ఆ కథలో బోల్డ్ అని మార్పులు చేస్తారు.
చేస్తారండి అలా. అప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? అంటే తప్పదు కదండి, ఇంకంటే మనం ఆడియన్స్ అలా అలవాటు పడ్డారు ఇక్కడ ప్రస్తుతానికి. మార్పులు కూడా వస్తున్నాయి ఇప్పుడు స్టెప్ బై స్టెప్. గత 2 ఏళ్ళుగా చూస్తే మీరు ఊపిరి లాంటి సినిమాలు కానివ్వండి, మనం లాంటి సినిమాలు, దృశ్యం లాంటి సినిమాలు, క్షణం, ఇలాంటివి కూడా వస్తున్నాయి మార్పులు. సో హీరోల పెర్స్పెక్టివ్ కూడా స్లోగా మారింది. వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఫైట్లే ఉండాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఎన్టీఆర్ పక్కా మాస్ మసాలా హీరో. అలాంటి ఆయన నానక ప్రేమతో లాంటి సినిమా చేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మేము సంతోషం సినిమా చేసినప్పుడు ఆయన పాపులర్ మాస్ హీరో అనమాట. సింహాద్రి, ఆది ఇవన్నీ వచ్చాయి. సో ట్రెండ్ అప్పుడు ఎలా ఉండేదంటే మాస్ కథలు చెప్పినోడే రైటర్ అన్నట్టుగా ఉండేది. అప్పుడు నేను ఒకసారి అనుకుంటున్నాను, ఇప్పుడు ఇలా ఏంట్రా బాబు మన ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి కొంచెం ట్రెండ్ చేంజ్ చేద్దాం అనే స్టైల్లోకి వస్తే ఇంకా అలా మాస్ మసాలా మూవీస్ రాయాల్సిన పరిస్థితి ఏంట్రా బాబు అని అప్పుడు బిగినింగ్ స్టేజెస్లో బాగా స్ట్రగుల్ అయ్యాం. తర్వాత ఇండస్ట్రీ మోడ్ని అర్థం చేసుకున్న తర్వాత మేము కూడా కొంచెం అడాప్ట్ అవటం స్టార్ట్ చేసాం. ఇప్పుడు అడాప్ట్ అయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందనంటే మమ్మల్ని కూడా ఏంటి వీళ్ళు మాస్ మసాలాలు లేకపోతే మూసకి వెళ్తున్నారు అనే ఫీలింగ్ మాది కూడా వస్తుంది. అప్పుడేంటంటే మేము ఆ చిన్న ట్రెండ్ అంటే మనం ట్యూన్ చేంజ్ చేయటం అంటారు చూడండి. ఇప్పుడు మన ఒరిజినల్ పందా ఒకటి ఉంటుంది మనకు తెలిసేది, అది మళ్ళీ బూజు దులిపి మళ్ళీ కొత్తగా చూపించడం అనేది కొత్త సీసాలో పాత. మాకంటే రైటింగ్ టెక్నిక్ తెలుసు కాబట్టి ఇవన్నీ చేయటం ఈజీ. జిమ్మిక్కిలు అనుకోవచ్చు ఇవి. అంటే గిమ్మిక్స్ ఏం కాదండి. నేను వీళ్ళంత వరకు వీళ్ళ కోర్ ఐడియా, స్టోరీకి సంబంధించిన కోర్ ఐడియా మాత్రం ఎప్పుడు జెన్యున్గా ఉండటానికే. ఇప్పుడు తర్వాత పక్క హంగామాలు మాత్రం ఇప్పుడు ఒక సీజన్ అంతా బ్రహ్మానందం గారిని పెడితే చూసారు. అదే మేము డి దగ్గర నుండి బాగా రుద్దాం. అదొక స్టైల్ నడిచింది. తర్వాత ఇంకొంచెం ఇప్పుడు ఇంకొక విధానంలో వెళ్తున్నాం. ఇప్పుడు మిస్టర్ సినిమా చేస్తాం, అందులో వితౌట్ బ్రహ్మానందం గారు వేరే స్టైల్ ఆఫ్ కామెడీ, అసలు స్టోరీలో కూడా కొంత మార్పులు తీసుకొచ్చి చేస్తున్నాం. సో ఇది కూడా ఆదరించారనుకోండి, కొంత ఈ స్టైల్ ఆఫ్ పందాలో కొంత వెళ్తాం. ఓకే, మీరు ఇచ్చినటువంటి డైలాగ్స్లో ఆ స్క్రీన్ ప్లే కానీ లేకపోతే మీ పెన్ నుంచి వచ్చినటువంటివి ఇప్పుడు చాలా మంది వాడుకలో వినియోగిస్తూ ఉంటారు. సో అటువంటివి మీ చెవిలో ఎప్పుడైనా పడ్డాయా? అంటే పడటమే ఉందండి. అది చాలా సినిమాలు అంటే రెడీ లాంటి సినిమాలే చాలా వచ్చినాయి. ఆ తర్వాత డి లాంటి సినిమాలు, రెడీ లాంటి సినిమాలు, తర్వాత దూకుళ్ళు లాగా కొంచెం మరి ఆ ట్రాక్లు ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ నెక్స్ట్ సినిమాల్లో పెట్టడం ఎన్ని అంటే జనరల్గా బకరా కామెడీ అనో లేకపోతే ఇలాంటివి. అదేంటంటే మాకే ఫ్రాంక్గా చెప్పాలంటే బాద్షా సినిమా చేసేటప్పుడు నేను సీను వైట్ల గారితో అన్నాను, సీను గారు ఇంకా బయట వాళ్ళు కూడా దీన్ని క్యాచ్ చేసి ఈ స్టైల్ ఆఫ్ దీన్ని ఎక్కువ చేస్తున్నారు. సో మనం కొంచెం మారిస్తే బాగుంటుంది, లేకపోతే మనం కూడా మళ్ళీ గవ్వుకున్న రొటీన్ అయిపోయే ప్రమాదం ఉంది అని. కానీ ఆ షిఫ్టింగ్లో ఏంటంటే తొందరగా జరగలేదు. ఎందుకంటే మేము వెళ్ళంగానే నిర్మాతలేమో ఏంటో మీరు ఏవో కథలు చెప్తున్నారు, మీ స్టైల్ ఉంటుంది కదా కామెడీ, మీ రెగ్యులర్ స్టోరీ అది చెప్పొచ్చు కదా, అది చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా అని అంటే వాళ్ళకి జడ్జిమెంట్ అక్కడ దొరుకుతుంది. కొత్తది గుర్తుపట్టలేకపోతే వీళ్ళు ఎందుకు సడన్గా కామెడీ ట్రాక్లు ఇవన్నీ వదిలేసి వెరైటీ కథలు చెప్తున్నారు ఏంటి అనే ఫీలింగ్. సో కొంచెం టైం, ఇట్ విల్ టేక్ టైం అనమాట. గోపీమోహన్ చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు, అయినప్పటికీ కూడాను కేవలం సీను వైట్లకే ఎక్కువగా మీ ఇద్దరికి కనెక్ట్ అయ్యారు. ఏంటి ఆ కనెక్టివిటీ? ఏం లేదండి, ఆయన కొంచెం నన్ను ఎక్కువ నమ్ముతారు. బేసిక్గా ఆయన స్టోరీ సైడ్ ఎక్కువ నమ్ముతాడు నన్ను. స్క్రీన్ ప్లే ఆయనకి మంచి గ్రిప్ ఉంది. ఎక్కువ ఏంటంటే గోపి ఒక ప్రధానమైనటువంటి కోర్ ఎలిమెంట్ని బాగా సెట్ చేస్తాడనేది ఆయనకు నమ్మకం. ఆ నమ్మకం సక్సెస్ఫుల్ రావటం వల్ల కూడా బలపడింది అనమాట. ఇంకా అలాగే నాకు కూడా ఆయన టైమింగు, నేను లాస్ట్ అవర్లో కూడా ఏదన్నా మార్పు చెప్తే చేయటం, అవన్నీ ఏంటంటే ఒక రైటర్కి చాలా కంఫర్ట్ జోన్ ఇస్తాయి. అందుకని నాకు వచ్చే థాట్స్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు దూకుడు సినిమాలో ఎంఎస్ నారాయణ గారి ట్రాక్ లేకుండా సినిమా కథ అయిపోయిందండి, మేము చేసేసుకున్నాం. షూటింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ చేస్తాం. నేను ఎక్కడో ఒక పార్టీలో ఉండగా ఒక పర్సన్ అన్నాను అనమాట, రెడీ సినిమాలో ఫస్ట్ హాఫ్ సునీల్ కామెడీ అవన్నీ బాగున్నాయి, బ్రహ్మానందం సెకండ్ హాఫ్ రావడం అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సెకండ్ హాఫ్ బ్రహ్మానందం వచ్చిన తర్వాత అది కొత్త కామెడీ అని అలా రావడం అనేది ఎప్పుడు అడ్వాంటేజ్ సెకండ్ హాఫ్లో అని ఏదో చెప్పాడు.
నేను అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను, అవును దూకుడులో సెకండ్ హాఫ్లో కొత్త కామెడియన్, కొత్త క్యారెక్టరేషన్ సెకండ్ హాఫ్లో ఏముంది, అదే బ్రహ్మానందం సెకండ్ హాఫ్ వస్తున్నాడు. సో సెకండ్ హాఫ్ ఎలాగ ఏదో ఒక చేయాలి అని చెప్పి అలా ఆలోచించింది ఎంఎస్ నారాయణ గారి ట్రాక్. అది కథలో జిల్లయ్యేటట్టుగా ఒక లేయర్ వేసుకుని వెళ్ళి చెప్పాను. అప్పటికి అన్నీ ప్లాన్ చేసేసినా కూడా ఆయనకి నచ్చి ఇమీడియట్గా ఆయన కూడా దాన్ని ఇంప్రవైజ్ చేసి దాన్ని బాగుంది ఇది చేద్దాం 100% అని ధైర్యం ఇచ్చేసారు. ఆ ధైర్యం మనకి నాకు ఎక్కువగా సీను గారి దగ్గర నుండి దొరుకుతుంది. తర్వాత దశరథ్, శ్రీవాస్ వీళ్ళిద్దరితో కూడా ఎక్కువ సినిమాలు చేశాను. కాకపోతే ఈయనతో 10 చేశాను, దశరథ్తో 3-4 చేశాను, శ్రీవాస్ గారితో ఒక 3 సినిమాలు చేశాను. ఓకే. అసలు దూకుడు ఎంఎస్ నారాయణ గారు లేకుండా ఊహించుకోలేమేమో ఇప్పుడు. మీరు చెప్తూ ఉంటే అసలు ఎలా ఉండేది ఆ మూవీ అని అనుకుంటున్నాను. సెకండ్ హాఫ్ అప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ తగ్గి ఉండేది. ఎస్, అంటే మీరు చూడని దాన్ని జడ్జ్మెంట్ చెప్పలేమండి. ఆఫ్ కోర్స్ చూసేసాం కాబట్టి అసలు లేకుండా ఎలా ఉంటుందా అని. అంటే హిలేరియస్ కామెడీ కదా అసలు. కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అనేది ఇంకా ఇప్పటికి చాలా అది ఎలా జనరేట్ అయింది అసలు అది? అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు 40-50 ఇయర్స్ దాటిన తర్వాత కూడా వేషాల కోసం హీరో అవుదామని తిరుగుతున్న బ్యాచ్లు కొంతమంది తగిలారండి మాకు మా జర్నీలో. హీరోగా చేస్తాం సార్ మేము అని వాళ్ళ ప్రొఫైల్స్ పట్టుకుని మా దగ్గరకు వచ్చి చూపిస్తూ, అంటే ఏజ్ చూస్తే 40-50 ఏళ్ళు దాటేసి ఇప్పుడు కుర్రాళ్ళతో పోటీ పడుతూ కళ్ళ కింద క్యారీ బ్యాగులు కూడా వచ్చి ఇదేంట్రా బాబు ఈ ప్రయత్నాలు అని మాలో మేము సెటైర్లు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఓకే, అది సినిమాలో అప్లై చేసాం. ఆ క్యారెక్టర్ డిజైనింగే అలా వచ్చిందండి. ఓకే. కోన వెంకట్ గారితో జర్నీ ఎలా స్టార్ట్ అయింది? వెంకీ సినిమాకి యాక్చువల్గా నేను స్క్రీన్ ప్లే చేయడం కోసం సీను గారు పిలిచారండి. మనం ట్రావెల్ అవుదాం ఉంటే అక్కడ ఆ సినిమాకి రవితేజ గారి తరపున కోన వెంకట్ గారు వచ్చారు. ఆయన డైలాగ్స్ ఆ సినిమాకి వస్తే సరే స్క్రీన్ ప్లేలో కూడా ఇన్వాల్వ్ చేసుకుందాం తనని చెప్పి, గోపి నువ్వు వెళ్ళి కథ చెప్పు, మీరిద్దరూ ఈ సినిమాకి పనిచేద్దరు కానీ అలా ఫస్ట్ టైం మీట్ అవ్వడం జరిగిందండి వెంకీ. ఆ రోజు మీట్ అయ్యాం. తర్వాత ఎందుకో సిట్టింగ్స్లో బాగా సింక్ అయింది. తర్వాత విడిగా 4-5 సినిమాలు చేసుకున్నారు ఆయన. చేసుకున్న తర్వాత మళ్ళీ కలిసి చేసిన సినిమా డి. అది పెద్ద హిట్ అవడంతో మాది ఒక కాంబినేషన్ లాగా సెట్ అయిందండి. ముగ్గురి కాంబినేషన్ శ్రీనువట్ల, కోన వెంకట్, గోపీమోహన్, ఈ 3 టైటిల్ కార్డ్స్ చూడటం అలవాటు అయిపోయింది ప్రేక్షకులకి. ఏం జరిగింది మధ్యలో? అంటే రకరకాలుగా వార్తలు పుట్టుకొచ్చాయి. అసలు ఎందుకు వచ్చాయి క్లాషెస్ అనేది? క్లాషెస్ ఏం లేదండి, రైటర్గా కోన వెంకట్ గారు కూడా పెరిగారు. ఇది అలాంగ్ ది వే పెరగటంతో ఆయన బయట సినిమాలకు కూడా చేసి సక్సెస్లు రావటం, అలా ఆయన కూడా పెరిగారు. సీను వైట్ల గారు కూడా స్టార్ డైరెక్టర్ అయిపోయారు దూకుడు తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఫుల్ టైం కేటాయించడానికి కోన గారి దగ్గర టైం, ఆయన ఇదివరకులాగా మాతో ఇప్పుడు డీకి రెడీకి ఆ సినిమాలో ఇప్పుడు ఇచ్చినంత ఫుల్ టైము ఆయన ఇచ్చే పరిస్థితి లేదు. సో ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈయన మళ్ళీ కాల్ చేయటం సీను గారు, కొన్నిసార్లు ఫోన్ లేకపోతే రాకపోవటం, ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఒక చిన్న గ్యాప్ క్రియేట్ అయింది. సరే ఇతను మనకి ఇదివరకులాగా టైం కేటాయించట్లేదు, సో మనం క్రెడిట్ కూడా ఎందుకు ఇవ్వాలి అనే ఒక ధోరణి, ఏదో డైరెక్టర్ ఫీలింగ్ అది. కోన గారి ఫీలింగ్ ఏంటంటే నేను నా బెస్ట్ ఇచ్చాను కదా, ఇచ్చినప్పుడు కూడా ఎందుకు ఇది అనేది ఆ చిన్న ఈగో క్లాష్ అండి అంతే. అంటే రైటర్స్ కష్టాన్ని దోచేస్తాడు సీను వైట్ల అని కామెంట్ చేశారు. వెంకట్ మీరు కూడా ఒక సందర్భంలో దాన్ని సపోర్ట్ చేసినట్టుగానే అనిపించింది. నేను సపోర్ట్ చేసిన వెంటనే సీను గారు బేసికలీ హార్డ్ వర్కర్ అండి. ఆయన మేము ఎవరూ లేకుండా కూడా ఆయన రాసుకోగలడు. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ అనేది చేయడం వల్లనే ప్రాబ్లం వచ్చింది ఫస్ట్. ఇప్పుడు మీ వల్లనే సినిమా ఆడింది అని పక్కన ఉన్న వాళ్ళు ఇప్పుడు 4 గోడల్లో మధ్యన కూర్చొని మేము కథ ఆలోచిస్తామండి. మేము ముగ్గురు ఆలోచిస్తాం. మెయిన్ థాట్ నాది అవ్వచ్చు, ఇంప్రొవైజేషన్ కోన గారు చేస్తుండొచ్చు, దానికి సపోర్టింగ్గా సీను గారు. మాకు ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇప్పుడు సీను గారి దగ్గరికి వచ్చే మనుషులందరూ సక్సెస్ వచ్చిన తర్వాత, దూకుడు తర్వాత వచ్చే వాళ్ళందరూ అంతా మీరేనండి, వాళ్ళిద్దరూ ఎందుకు పనికిరారు వేస్ట్ అని చెప్పేవాళ్ళు ఆయనకున్నారు. అలాగే కోన గారి దగ్గరికి వచ్చి ఏంటయ్యా మీరే అంతా మీ దాన్ని బట్టి అతను ఎదుగుతున్నాడు, ఎప్పటికి మారుతారు మీరు, బయటకు వచ్చేసేయండి అని. ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీలో ఒకళ్ళు ఎదుగుతుంటుంటే ఈర్ష్య అసూయలు కామన్ అండి. ఒక టీమ్ 8 సినిమాలు కలిసి చేయటం అనేది ఆ సక్సెస్కి మేము కూడా కారణం
అనేది పీపుల్కి ఏంటంటే ఆ బ్రేకప్కి అది ఛాన్స్ ఎక్కువ ఇచ్చారు ఆ టైంలో. దాని ఏంటంటే మనసు కష్టంగా ఎక్కడ ఉంటుంది అని అంటే అది కూడా భరించి భాషా సినిమా అప్పుడు కలిసే ట్రావెల్ అయ్యామండి. అప్పుడు భాషా సినిమా ఎండింగ్కి వచ్చేటప్పటికి ఎక్కడో చిన్న కోనా గారికి సీను గారికి మధ్యన రప్చర్ స్టార్ట్ అయింది. ఆ పర్సనల్, అది యాక్చువల్గా చెప్పాలంటే మోర్ పర్సనల్ అనుకోవాలి. ఇంకా ఆ రప్చర్ స్టార్ట్ అవుతుంతో అందుట్లో భాగంగా నన్ను అసలు ఈ గొడవలకి ఏం సంబంధం లేకుండా సీను గారు నన్ను పాయింట్అవుట్ చేస్తూ, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగానే కోన నువ్వు ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నారు అనే ఒకలాంటి భావన ఎక్స్ప్రెస్ చేశారు. నేనేమనుకున్నానంటే అది వాళ్ళిద్దరికి మధ్యన జరుగుతున్న పర్సనల్ అభిప్రాయం, దీంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసి ఇలా బ్లేమ్ చేయటం అనేది నా మనసు కష్టంగా అనిపించింది. అందుకని నేను ఆగడు సినిమా చేయలేదని. అంతేగాని నాకు క్రెడిట్ ఇవ్వట్లేదనో, లేకపోతే నన్ను తక్కువ చేస్తున్నాడనో, నా కష్టం దోచుకుంటున్నాడనో అలాంటి ఫీలింగ్ తోటి నేను ఎప్పుడు ఆయన మీద బ్లేమ్ చేయలేదు. అదొకటి. కోనా గారిది ఏంటంటే సరే నాళ్ళు చేసాం, ఇంకా సెపరేట్ అయిపోదాం బెటర్, ఎందుకంటే నాకు హార్టింగ్గా ఉంది ఆయన ఏదన్నా కొన్నిసార్లు మాట్లాడుతుంది. ఇది జనరల్గా ఏంటంటే ఆయన పెరిగాడు ఈయన పెరిగాడు, ఇప్పుడు ఎవరు నువ్వెంత అంటే నువ్వెంత అనే ఈక్వేషన్ వచ్చినప్పుడు కొంచెం అలాంటిది వస్తుందండి. ఇది ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. సో బిగినింగ్లో జరిగిన మ్యాజిక్ ఇప్పుడు జరగాలి అని కోరుకుంటుంది తప్ప ఇప్పుడు ఇంకో కొత్తగా ఇంకోలాగా వెళ్తే బెటర్. ఇప్పుడు కోనా గారి సినిమాల్లో ఇప్పుడు గీతాంజలి సెపరేట్గా తీసి సక్సెస్ అయ్యారు. ఇంకా ఇప్పుడు సీను గారు కూడా మిస్టర్ సినిమా సెపరేట్గా ఆయన విడిగా చేసుకుంటున్నారు. సో అది కూడా సక్సెస్ అవుతుందని ఆశిద్దాం. సో మిస్టర్కి మీరు వర్క్ చేస్తూ ఉన్నారు, చేయటం అంటే అన్ని సర్దుమణిగా అనుకోవచ్చా? అసలు నాకు గొడవ లేదు. అంటే ఐ మీన్ ఇదే ఆయన నన్ను ఇన్వాల్వ్ చేశారు, నేను హర్ట్ అయ్యాను, తర్వాత వచ్చారు. తర్వాత మళ్ళీ బ్రూస్లీ టైంలో ఆయనే పిలిపించారు, లేదు అవన్నీ మర్చిపోదాం, అనవసరంగా గొడవలు పడ్డాం, మళ్ళీ కలిసి పనిచేద్దాం అన్నారు. సో ఇక అక్కడ నుండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఆయనతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి వెళ్తున్నాను. కాంప్రమైజ్ అయ్యారా? కాంప్రమైజ్ అంటే ఇక్కడ నేను ఈ స్టేజ్కి రావడానికి కూడా కారణం ఆయనే కదండి. ఒక రకంగా నేను ఇప్పుడు ఆయన కంటిన్యూస్గా ఆయన సంపాదించుకున్న సినిమాలన్నింటికీ నన్ను రైటర్గా పెట్టుకున్నాడు. సో నేను అక్కడ కొంచెం ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా కానీ ఈ అండర్స్టాండింగ్లో సరే ఇంకా ఫ్యూచర్లో రిపీట్ కాదు అనే ఉద్దేశంతో ఇప్పుడైతే మిస్టర్ అయితే బ్రూస్లీకి నేను ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఫ్రాంక్గా చెప్పాలంటే. బ్రూస్లీలో మీరు ఇచ్చినవన్నీ కూడా కట్ చేసి పక్కన పడేశారు, ఆ సీన్స్ ఏవి లేవు అని కూడా చాలా వార్తలు వచ్చాయి. అలా కాదండి, అది 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 వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగింది. అది మనం ఇప్పుడు అంత డీటెయిల్గా కూర్చొని ఇక్కడ అంటే క్లుప్తంగా చెప్పమంటే బేసిక్గానే ఆ కథ తప్పండి. అది ఆల్రెడీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేసే టైంకే అది ఓకే అయిపోయి ఉంది కథ. సో తర్వాత దాన్ని మేము డెవలప్ చేసాం. ఇక అది ఏం చేసినా ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన తర్వాత బ్లేమ్ చేసుకుంటాం అనేది అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ థింగ్ అంతే. అయితే ఆ సినిమా అప్పుడు మా బెస్ట్ మేము ఇవ్వలేకపోయాం. అదైతే మాత్రం బ్రూస్లీకి మా బెస్ట్ అనేది ఎందుకనంటే ఈక్వేషన్ ఇంకా పర్ఫెక్ట్గా సింక్ అవ్వాలి. ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉండటం వల్ల అది ఆ కామెడీ కానీ అసలు మెయిన్ ఏంటంటే మా కామెడీ ఏంటంటే మా ముగ్గురు ఎక్కువగా మేము ఇంటరాక్ట్ అవుతూ డిస్కషన్ చేస్తూ మేము ముందు ఎంజాయ్ చేసేవాళ్ళం. లోపల ఏం లేకుండా ఉన్నప్పుడు లేనప్పుడు అప్పటికేంటంటే ఏదో పిలిచారు, డబ్బులు ఇస్తున్నారు, ఇది నేను వీళ్ళంతవరకు కమిట్ అయ్యాము చేద్దాము అనే ప్రయత్నం ఉంది కానీ కొంచెం పర్సనల్గా ఎక్కువ తీసేసుకుని ఉన్నారు ఇద్దరు. సో అది అవల ఆ మ్యాజిక్ జరగల. అందుకని నేను ఆ సినిమా తర్వాత ఒక డిసైడ్ అయింది ఏంటంటే తర్వాత నాకు సీను గారితో మళ్ళీ ఒక ర్యాప్ ఆ సినిమా టైంలోనే వచ్చింది. సరే నెక్స్ట్ సినిమా మాత్రం ఇలా వద్దు సార్, అంటే ఇది ఆడితే గుడ్, ఏదన్నా ఇబ్బంది అయితే మాత్రం నెక్స్ట్ మళ్ళీ మన స్కేల్లోనే వెళ్దాం అని అప్పుడే డిసైడ్ చేసుకున్నాం. యాక్చువల్గా కోనా గారు కూడా చేయాలి మిస్టర్ సినిమాకి, కానీ మళ్ళీ ఆయన ఎందుకు హర్ట్ అయ్యారు, ఎందుకు నాకు ఇంకా సీనుకి సెట్ అవ్వదు అనే ఫీలింగ్కి ఆయన వచ్చేసాడు. ఓకే, మళ్ళీ కలిసి చేస్తారు అని అనుకున్నాం అతి త్వరలోనే, కానీ ఇది ఈ గ్యాప్ ఇలాగే పెరుగుతూ పోయింది. అంటే అండర్స్టాండ్ చేసుకుని విడిపోవటం వల్ల అందరికి మంచిది కదండి. ఇప్పుడు లేకపోతే ఇది ఎప్పటికీ ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది, అది దానివల్ల ప్రొడ్యూసర్లు నష్టపోవటం జరుగుతుంది. ఇప్పుడు బెటర్. ఇప్పుడు యాక్చువల్గా కోనా గారు హీఈస్ ఎంజాయింగ్ హిజ్ వర్క్ అండి.
ఆయన అభినేత్రి సినిమా చేస్తున్నారు, ఇంకోటి ఏదో త్వరలో ఇంకో కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ ఇండివిజువల్గా చేస్తూ నాకు అన్ని కథలు చెప్తూ ఉంటారు ఆయన హీఈస్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఇప్పుడు అంటే హీఈస్ ఇన్ ఎ పొజిషన్, అంటే సేమ్ డైరెక్టర్ రేంజ్ పొజిషన్లో ఈక్వల్ పొజిషన్లో ఉన్నాడు. సో హీఈస్ డిక్టేటింగ్ టర్మ్స్. ఇప్పుడు శ్రీను గారికి అలా డిక్టేట్ చేసి మీరు ఇదే తీయండి అని అంటే ఆయన తీసే టైప్ కాదు. సో ఆ స్టైలు అక్కడ వర్కౌట్ అవ్వదు. సో అది ఎందుకంటే అదే నేను అంటుంది, ఇప్పుడు పెరిగినప్పుడు ఇప్పుడు నేను చెప్పిందే కరెక్ట్ ఇలాంటి ఈగోస్ ఉండటం వల్ల ఆ ప్రోడక్ట్కి ఓపెన్గా చెప్పాలంటే ఒక మెట్టు మీరు తగ్గారు, కోనా నేను తగ్గను అంటున్నాడు. ఆయన తగ్గనంటానికి ఆయనకు ఆ ప్లాట్ఫామ్, ప్రొడ్యూసర్ ప్లాట్ఫామ్ దొరికింది, దానికి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వాలని, నేను వేరే ఫీల్డ్లోకి వెళ్ళలేను. సో నేను డైరెక్టర్గా కంటిన్యూ అవుతాను. ప్లస్ నాకు ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకు నేను పర్సనల్గా తీసుకోను. అంటే నాకు ఇబ్బంది లేదు, ఇప్పుడు శ్రీను గారితో చేయటం నాకు మంచి మనీ ఇస్తున్నారు, నేను చెప్పిన సీన్స్ ఇదివరకు లానే తీసుకుంటున్నాడు, మంచి ఎంటర్టైనింగ్, నో ఇష్యూస్. కోనా గారు ఉంటే ఇంకా బెటర్ అవుట్పుట్, హెల్తీగా ఉండేది అనేది నాకు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కరెక్ట్గా లేనప్పుడు బలవంతంగా కూర్చోబెట్టడం కూడా కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. రైట్. కోనా గారు, గోపి గారు ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు కోనాకు వచ్చినంత ఇమేజ్, కోనాకు వచ్చినంత గుర్తింపు గోపికి రాకపోవడానికి కారణం ఏంటి? గోపి ఎక్కువగా తెర వెనక ఉండిపోవడానికి అదే రీజనా? అంటే యాక్చువల్గా నేను డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చానండి. మొదటి నుండి కూడా నాకు రైటర్గా గుర్తింపు కంటే కూడా డైరెక్టర్గా గుర్తింపు రావాలనేది నా పర్సనల్ మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఎవరైనా మీరు మంచి కథ ఇచ్చారు, సినిమా ఇట్టింది, పోన్లే ప్రొడ్యూసరు హ్యాపీ, సేఫ్, శ్రీను గారికి వచ్చింది, సక్సెస్ ఎవరికైనా హ్యాపీగా ఉంటుంది. నాకు అలా సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ దాని నెక్స్ట్ సినిమాకి కొంచెం ఎక్కువ డబ్బులు అడుగుతూ అలా. ఎందుకంటే ఇదంతా కూడా నాకు డైరెక్షన్ చేసే ముందు నేను కొంచెం సెటిల్ అయి ఉన్నాను అనుకోండి, డైరెక్షన్ చేస్తూ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ని తట్టుకోగలిగే శక్తి నాకు ఉంటుంది. ఇది నా ఉద్దేశం. ఇక కోనా గారికి ఎక్కువ పేరు వస్తుందా, నాకు ఎక్కువ పేరు వస్తుందా, ఇది నేను చేసిన వర్క్ జనాలు ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉన్నంత వరకు నాకు ఆ ఇగో లేదు బేసిక్గా. యాక్చువల్లీ నేను ఇప్పుడు వరకు చేసిన అన్ని సినిమాల క్రెడిట్ కోనా గారికి, శ్రీను వైట్ల గారికి, వీళ్ళిద్దరికి ఇచ్చేయడానికి కూడా నేను రెడీ. నాది అబ్జల్యూట్గా ఏది లేదన్న. ఇప్పుడు దాకా నా ప్రయాణం అయితే హ్యాపీగా జరిగింది. నేనుగా ప్రూవ్ చేసుకునేటప్పుడు అప్పుడు నేనేంటి అనేది తెలుస్తున్నాను. అంటే ముందు నుంచి లో ప్రొఫైల్ అలా మెయింటైన్ చేయడం అలవాట? దీని పెద్ద సబ్జెక్ట్ ఉంది, బట్ అయినా కానీ అది అలవాటు చేసుకున్నానండి. సో బిఫోర్ దట్ యు ఆర్ నాట్ లైక్ దిస్? సేమ్ క్రేవింగ్ ఫర్ పబ్లిసిటీ అలాంటి యాంగిలే ఉండేది. ఎందుకు దానికి దూరంగా అది ఒక ఫిలాసఫీలో అలవాటు చేసుకున్నాను. ఓకే. సో అది మంచిదా చెడుదా అని అంటే ఐఎమ్ హ్యాపీ నో ఇన్ దిస్ వే. పబ్లిసిటీ అనేది అంటే నేను నమ్మేది ఏంటంటేనండి, మోస్తారు, బాగున్నప్పుడు మోస్తారు, బాగాలేనప్పుడు పడేస్తారు కూడా. నేను మోసింది తీసుకునే హ్యాపీనెస్ పడేసినప్పుడు తీసుకోలేను. ఇప్పుడు పడేసినప్పుడు పైకి లేపేవాడు ఒకడు కావాలి కదా మనకి. అవును. ఆ టైంలో ఎవరు మీకు అండగా ఉన్నారు? నాకు అసలు నేను సెల్ఫ్ మేడ్ పర్సన్ అండి టోటల్గా. అంటే ఉన్నారు, హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అవసరాలను బట్టి ఆ టైంకి హెల్ప్ చేసిన వాళ్ళే తప్ప స్వార్థపూరితంగానే అంత లేకుండా చేశారు అని అన్నా కానీ ఇబ్బంది ఏం లేదు, దానికి ఏముంది, ఇప్పుడు మనం ఏం బ్లేమ్ చేయడానికి. ఓకే. సో అంటే నొప్పింపగా తానోవకు మాట్లాడుతూ ఉన్నారు. ఇది నేర్చుకున్నారా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత? అలా అని కాదండి, మనం ఎంత సైలెంట్గా ఉన్నా కానీ అవతల వాళ్ళు హర్ట్ అయ్యే వాళ్ళు హర్ట్ అవుతుంటారు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మనం ఏం మాట్లాడకపోయినా చూసేవాడు ఏం మాట్లాడకుండా అలా కన్నింగా కూర్చున్నాడు అంటారు. మాట్లాడే అభిప్రాయం చెప్తేనేమో దాంట్లో ప్లస్లు మైనస్లు ఒకలా తీసుకుంటారు. అయితే నేను అలవాటు చేసుకున్న పాలసీ ఏదండి, ఇదైతే బెటర్. ఒకనొక టైంలో కోనా, గోపి ఇద్దరు కన్ఫ్యూజింగ్ కామెడీ రాస్తూ ఉన్నారు అనేటువంటి కామెంట్స్ వినిపించాయి. సో హౌ డిడ్ యూ రిసీవ్ దెమ్? ఏం తప్పే ఉందండి, ఆ టైంలో జనాలు ఎంజాయ్ చేస్తున్నారని రాసాం తప్ప జనాలు ఎంజాయ్ చీకొడతారు అని అంటే రాయం కదా. ఒక 5-6 సినిమాలు చూశారు, 1-2 సినిమాలు చూడలేదు. సో మెజారిటీ చూశారు, ఎప్పుడైతే చూడటం మానేస్తున్నారో అది మానేసాం, మేము కూడా వదిలేసాం ఆ స్టైల్. ఓకే. వదిలేసి మళ్ళీ ఎప్పుడో చూస్తారు, కొంచెం ఇలాంటిది బాగుంటుంది అనుకుంటే అంటే ఇది మేము ఒక్కళ్ళమే చేసింది కానీ అంతకుముందు సంగీతం శ్రీనివాసరావు గారు మా చిన్నప్పుడే చేశారు, మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత కృష్ణారెడ్డి గారు కొన్ని సినిమాలు చేశారు. తర్వాత దాన్ని గ్యాప్ వచ్చిన దాన్ని బట్టి మేము కొంచెం శైలి మార్చి మేము చేసాం.
కొన్నాళ్ళు గ్యాప్ పోయిన తర్వాత ఇప్పుడు మన రీసెంట్గా ఆడో రకం వీడో రకం అని ఒక సినిమా వచ్చింది, దానికి మేము పనిచేయలేదు. వాళ్ళు కూడా అదే కామెడీ పెట్టారు. ఈవెన్ మీరు సుప్రీం సినిమా చూస్తే దాంట్లో కూడా విలన్స్ ఇదే రకం కామెడీని కొత్త వాళ్ళు ఇస్తే ఇది కొత్తగా ఉందనుకుంటారు, బట్ సేమ్ పర్సన్స్ కంటిన్యూ అవుతూ ఉంటే ఇది కూడా మొనాటనీ వచ్చేస్తుందేమో జనాలకి. యాక్చువల్గా చెప్పాలంటే అండి, మా కథ ఫెయిల్ అయితే సినిమా మొత్తం ఫెయిల్ అవుతుంది. కానీ ఈ ట్రాక్లు, కన్ఫ్యూజన్, కామెడీలు ఈ ఫెయిల్ అవ్వటం, ఈ రొటీన్ అవ్వటం వల్ల సినిమాలు ఫెయిల్ అవ్వటం అనేది అది నేను నమ్మను. మా కథలోనే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఉండటం వల్ల అంటే కథ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ కదా, కామెడీ ఇంక్లూడ్ అవుతుంది, అన్నీ ఇంక్లూడ్ అవుతాయి కదా. అవునండి. అంటే బేస్ లైన్ నేను చెప్పేది. కథ అంటే ఒక ఈ సినిమాలో ఈ లైన్ ఏదో బాగాలేదు, ఇక ఇది బాగాలేని లైన్కి మనం వేస్ట్. అదే బాగుంది అనుకోండి, బాగుందరా కానీ కన్ఫ్యూజన్, కామెడీ అలా అలా అనొచ్చు. దానివల్ల ఎప్పుడు సినిమాలు పోయిన దాఖలాలు లేవు. రైట్. మీ సినిమా ఎంతవరకు వచ్చింది? ఇష్టంగా ఫోన్ పట్టుకోబోతున్న ఫస్ట్ టైం అదే ఇష్టంగా, సంతోషంగా, ఆనందంగా చేయాలని ఈ మూడు చేస్తూ ఉన్నారు. చాలా ఇష్టంగా ఎంచుకున్న కథ, ఆనందంగా ఎంచుకున్న జాబ్. అంటే నేను 2-3 ఏళ్ళ నుండి ఇలాంటి కథ చేయాలని ట్రావెల్ అవుతున్నానండి. అది 3 హీరోలు ఉంటారు, చిన్న హీరోలు అంటే యంగ్ హీరోస్. ఒక పాపులర్ హీరోని అప్రోచ్ అవుతున్నాం. సో డేట్లు ఇస్తే త్వరలో స్టార్ట్ అవుతుంది. అంటే ఒక బిగ్ బ్యానర్ సపోర్టింగ్గా ఉంది. సో దాని త్వరలో పట్టాలు ఎక్కబోతోంది, త్వరలో వెళ్తుందండి. సో నెక్స్ట్ ఇయర్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇయర్ ఎండింగ్కి అంటే 1 or 2 monthsలో అనౌన్స్మెంట్ రావచ్చు. ఓకే, ఐ మీన్ రిలీజ్ నెక్స్ట్ ఇయర్ పక్కా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ టాకింగ్ టు NTV. థ్యాంక్ యూ.